ఓం సాయిరామ్. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నేను ఈరోజు గురు పౌర్ణమి మా ఇంటి దగ్గర ఉన్న ఆలయంలో ఎలా సెలబ్రేట్ చేశారో మీ అందరి కోసం షేర్ చేసుకోబోతున్నాను. అలానే ఇది మహాదేవపురంలో ఉన్న టెంపుల్ అండి, సాయిబాబా టెంపుల్. ఇది లోపల పిక్చర్స్ ఇవన్నమాట. అక్కడే ఒక పెద్ద గోశాల కూడా ఉంటుంది ఆ ఆలయ ప్రాంగణంలోనే. సో మీరు వెళ్ళినట్టయితే గనక దానికి ఏదైనా సరే మనం తినిపించొచ్చు అనమాట. నమః శ్రీ సాయి నమో నమః జయ జయ సాయి. చాలా విశాలంగా చల్ల గాలి చుట్టూ మంచి మంచి చెట్లతో చాలా విశాలంగా చాలా పెద్దదిగా ఉంటుందండి. సో మీరు ఇక్కడి నుంచి చూసినట్టయితే కనుక వ్యూ మీకు టెంపుల్ ఇలా కనిపిస్తుంది. సో గురు పూర్ణిమ సందర్భంగా చాలామంది అయితే వచ్చారు. సో మనందరికీ తెలిసిందే, ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఈ గురు పౌర్ణమి అన్నది సెలబ్రేట్ చేసుకుంటాం మనం. సో అలానే ఇది మహర్షి వేదవ్యాసుని వారి పుట్టినరోజు కూడా. సో అక్కడైతే హోమాలు అవి చేస్తూ మనకి ఎంతో బాగా గురు పౌర్ణమి విశిష్టతను కూడా చూపించారండి. చూసారంటే భక్తులైతే చాలామంది వచ్చారు, లైన్ కూడా చాలా పెద్దది. సో ప్రత్యేకించి సాయిబాబా ఆలయాల్లో ఈ గురు పౌర్ణమి అన్నది చాలా బాగా సెలబ్రేట్ చేయడం నేనైతే గమనించానండి. నాకు తెలిసినంత వరకు ఇది నాకు తెలిసిన విషయం మాత్రమే. సో ఇదే ఆలయ ప్రాంగణంలో మనకి ఎంటర్ అవ్వగానే గణపతి స్వామి, అలానే పక్కన నాగదేవతలు కూడా ఉంటారండి. సో మనకి ఎంతో ప్రత్యేకమైన సాయిబాబా వారి ధుని కూడా అక్కడ ఉంటుందండి. చుట్టూ పెద్ద పెద్ద వేప చెట్టులతో, చల్లని గాలితో చుట్టూ కూడా సాయిబాబా గారికి సంబంధించిన పెద్ద పెద్ద ఫోటోలు, చాలా బాగుంటుందండి. జయ జయ సాయి నమో నమః. సో ఇక్కడ కూడా మనకి గురు పౌర్ణమి విశిష్టతని వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పూజారి గారు. మంచిగా పెద్ద పెద్ద హోమాలు అవి చేశారు ఆ రోజు. సాయిబాబా అంటేనే మనకి అన్నదానం అన్నది తెలుస్తుంది. అక్కడ పెద్ద ఎత్తున అన్నదానం కూడా జరిగిందండి ఆ రోజు. చాలా అంటే చాలా పెద్ద లైన్ ఉన్నది. ఓం సాయి నమో నమః శ్రీ సాయి నమో నమః జయ జయ. మినిమం 1000 మెంబర్స్ అయితే ఉంటారండి అన్నదానం క్యూలో అయితే. సో బాబా గారి ప్రసాదం కాబట్టి ఇంత ప్రత్యేకమైన రోజు గుడిలో ఆయన ప్రసాదం తినడం చాలా అదృష్టం. అది ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది. ఇదేనండి అన్నదానం చేసే ప్లేస్. మంచిగా పెద్ద పెద్ద అరటి చెట్లు, చాలా బాగుంటుంది ఈ గుడి ప్రాంగణం అయితే. సో ఎవరైనా కూడా కేపీహెచ్పి దగ్గరలో ఉన్నట్టయితే గనక జీడిమెట్ల ఆ ప్రాంతంలో వాళ్ళకి టెంపుల్ ఐడియా ఉండే ఉంటుంది. సో తప్పకుండా విచ్చేయండి. ముఖ్యంగా శ్రీరామనవమి, అలాగే గురు పౌర్ణమి, హోలీ పండుగ ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి ఈ ఆలయంలో. సాయి నమో నమః జయ జయ సాయి నమో నమః సద్గురు సాయి. సో నా లైఫ్లో అయితే అతి ఇంపార్టెంట్ బుక్ అండి, పవర్ఫుల్ బుక్ సాయి సచ్చరిత్ర. అండ్ ఈయనే నేను నిత్యం ఆరాధించే మా సాయిబాబా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయి నమో నమః శ్రీ